రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో బ్యాంకుల ముందు భారీ క్యూలైన్లతో రద్దీ నెలకొంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ఎస్బీఐ ముందు రైతులు తెల్లవారుజాము నుంచే తమ చెప్పులను క్యూలైన్లో పెట్టి ఇంటికి వెళ్లారు. 10 గంటల తర్వాత మళ్లీ రైతులంతా బ్యాంకు ముందుకు చేరుకున్నారు. తమకు రుణమాఫీ అయిందో కాలేదో తెలుసుకునేందుకు కొంతమంది, రుణమాఫీ అయిన రైతులు రెన్యువల్ చేసుకునేందుకు మరికొంతమంది రైతులు బ్యాంకు వద్దకు వచ్చారు. ఈ రద్దీతో బ్యాంకులోకి వెళ్తే పరిస్థితి కనిపించడం లేదని మహిళలు వాపోయారు. ఇంత ముందు పెట్టిండు గేట్ పెట్టిండు. ఇంతవరకు ఏ సమాధానం చెప్తున్నాడు. ఊరి ఒక పెట్టాలి, దయచేసి చెప్పని చెప్పి ఊరి ఒక పెడతారు. పబ్లిక్ ఒప్పుకుంటారు. బ్యాంకు క్లోజ్ అయిపోద్ది. రోజు బ్యాంకు చుట్టూ తిప్పుతాడు. ఏం చెప్తారు? బ్యాంకు ఇస్తానా ఏనా లోన్ వచ్చిందా రాలేదా మాట్లాడి ఊరి ఒక పెట్టాలి. బ్యాంకు సక్రమంగా ఇంతమంది పబ్లిక్ తోతే ఉన్నది పని పాటి రోజు వచ్చడం పోవటం అవుతుంది. కాబట్టి ఊరి ఒక పెట్టాలి. మనం ఊరి పెట్టాలి. ఆ ఊరు పెట్టాలి పెడితే బ్యాంకు క్లోజ్ అయిపోతుంది. 2 రోజులు అయితే వారం 10 రోజుల నుండి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. పొద్దున 6 గంటలకు వచ్చి చెప్పులు పెట్టి టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా లైన్లో ఉంటే సారు రెస్పాన్స్ లేదు. బ్యాంకు సార్లు రావట్లేరు. ఒక్కటే కౌంటర్ ఉందో 2 కౌంటర్ ఉందో లోపలికే పోనీ పెట్టారు. నిన్న ఒక రోజు బంధు, మొన్న ప్రాబ్లం, నిన్న ప్రాబ్లం, ఇవాళ బంధం. ప్రతిరోజు రావడం పోవడం తిరగడం అవుతుంది. అధికారులు పట్టించుకుంటారు. 6 వచ్చినాం. అన్నం లేదు, మంచి లేదు, చాయ్ లేదు, పైసలు ఇవ్వలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. ఏమంటారు? ఏమంటారు? ఇబ్బంది పెడతాడు. నిన్న వచ్చి అది బంద్ అయినా ఇంత ముందు పెట్టిండు గేట్ పెట్టిండు. ఇంతవరకు ఏ సమాధానం చెప్తున్నాడు. ఊరి ఒక పెట్టాలి, దయచేసి చెప్పని చెప్పి ఊరి ఒక పెడతారు. పబ్లిక్ ఒప్పుకుంటారు. బ్యాంకు క్లోజ్ అయిపోద్ది. రోజు బ్యాంకు